ఈ దినం దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఈ పత్రిక ఎవరు రాశారండి? యాకోబు గారు. యేసు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు గారు ఈ పత్రిక వ్రాస్తూ మనకి 13 నుండి 17 వచనం వరకు కూడా ఒక సందర్భం అన్నమాట. ఏం చెప్తున్నారు అందులో ఆ పై వచనాల్లో అంటే నేడైనను రేపైనను అని చెప్తూ, మరి రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మన జీవము ఎలాంటిదటండి ఇక్కడ యాకోబు గారు తెలియచేస్తూ ఉన్నారు. మనకి 14వ వచనం మధ్య భాగంలో ఉంది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారై. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ యాకోబు భక్తుడు తెలియచేస్తుంది మన ప్రాణము, మన జీవితము ఎంత అల్పమో ఇక్కడ తెలియచేస్తున్నారు. అన్నం వండుతున్నప్పుడు ఏమవుతుందండి? ఆవిరి వస్తూ ఉంటుంది. ఆవిరి ఎంతసేపు కనిపిస్తుంది మనకి? చాలా కొంచెం సేపు. సో మన యొక్క జీవితాన్ని భక్తుడు ఏ విధంగా పోల్చారంటే, ఆవిరి ఎంతసేపు కనబడి ఎంతలో మాయమైపోతుందో మనము అలాంటి వారము అని మొట్టమొదటగా గుర్తించాలి అని చెప్తూ ఇంకేం చెప్తున్నారండి? అయితే మనము ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామట? 16వ వచనంలో, మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. సో మన లైఫ్ ఎంత అల్పమో మనం దాన్ని గుర్తించట్లేదన్నమాట. సో మన లైఫ్, మన జీవితము ఎలాంటిది? ఆవిరి వంటిది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన డంబముల యందు అతిశయపడుతున్నాం. అంటే ఎలాగ అతిశయపడుతున్నాం అనేది మనకు 13వ వచనంలో ఉంది. ఏమనుకుంటున్నాము? ఏదో సంపాదించుకుంటూ ఉన్నాం, మేము ఏదో చేస్తూ ఉన్నాము, మా జీవితాల్లో చాలా సక్సెస్ అయిపోతూ ఉన్నాము, చాలా మేము సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతున్నాము అని చెప్పుకునే వారలారా అని చెప్తూ ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. మీ జీవము ఏ పాటిది? ఎప్పటికప్పుడే మనం అనుకోవాలి, నా జీవము ఏ పాటిది. ఇక్కడ భక్తుడేమో మీ జీవం ఏ పాటిది అని చెప్తుంటే మనం ఏమనుకోవాలి? నా జీవము ఏ పాటిది? నేను అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడను కదా, ఆవిరి వంటి దానను కదా అని మన స్థితిని మనం ఎప్పుడూ కూడా గుర్తిస్తూ ఉండాలి. గుర్తిస్తూ ఉంటూ ఏం చేయాలట మనం? 15వ వచనంలో, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. చాలండి. అందుకని మనం ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు ఏమనాలంట? పలానా రోజు నేను వచ్చేస్తాను, పలానా రోజు నేను చేసేస్తాను అనకూడదట. ఏమనాలి? ప్రభువు చిత్తం అయితే అని ఉంది. మనము ఏముందండి? మనము బ్రతికి ఉండి, ప్రభువు చిత్తమైతే మనం బ్రతికుండి ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పుకోవాలంట. సో ఇదంతా యాకోబు గారు చెప్తూ ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఏమంటున్నారు? ఫైనల్ కంక్లూషను 17వ వచనంలో, కాబట్టి. సో ఇలా ఉంది కాబట్టి ఏం చేయాలట? మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. పాపం అంటే మనకి చాలా డెఫినిషన్స్ తెలుసు, చాలా అర్థాలు తెలుసు. మనందరికీ బాగా తెలిసిన అర్థం ఏంటండి? ఆజ్ఞాతిక్రమం పాపం అని చెప్తూ ఉంటాం. కానీ ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఇందులో పాపం ఎలా వస్తుందట? మేలైంది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది అని. సో వాక్యంలో ఏమి చెయ్యాలో డూస్ అండ్ డోంట్స్ అని చెప్తూ ఉంటారు. అంటే ఏం చెయ్యాలో అవి చెయ్యాలి, ఏం చేయకూడదో అవి
చేయకూడదు. సో ఇక్కడ మనం చేయవలసింది చెప్తున్నారు, మేలు చేయనెరిగియు అని. మరి ఫస్ట్ది మనం ఏం చేయాలట, మేలు చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపము. సో ఇది మనం 2 వర్డ్స్గా జానిద్దామండి. మొట్టమొదటిగా మేలు, రెండవది మేలు చేయ నెరుగుట. సో ఫస్ట్ మేలు అని ఎందుకు అన్నారు అంటే, ప్రభువారి గురించి ఒక వాక్యంలో ఏముందంటే, యేసు ప్రభు అంట తన జీవిత కాలమంతా మేలు చేస్తూ సంచరించారు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. సో అలాగే ద్వితీయోపదేశ కాండంలో మోషే గారికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు విషయాలన్నీ చెప్పారు. ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అంతకు లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం. ఈవెన్ తినే విషయంలో కూడా ఏం తినాలి, ఏం తినకూడదు, అన్ని వివరాలు చెప్తూ ఫైనల్గా అక్కడ ప్రభువారు చెప్తారు ఏమిటంటే, మేలును కీడును మీ ఎదుట పెట్టాను, మీరు చూస్ చేసుకోండి, మీరు ఎంచుకోండి, ఎంపిక మనదే. ఏమండి, ప్రభువారు ఎప్పుడు కూడా బలవంతం చేయరన్నమాట. అందుకని ఆదాము తోటలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా అవ్వ పండు తింటుంది అని ప్రభువుకు తెలియదంటారా? దేవునికి తెలుసు. కానీ మనిషికి దేవుడిచ్చిన ఒక వరము ఏంటంటే స్వాతంత్రత అన్నమాట. అంటే మనం ఎంపిక చేసుకునే అవకాశం మనదే. 2 మన ఎదురుగుండా పెట్టారు, ఒకటి మేలు, ఒకటి కీడు. సో ఇది చూస్ చేసుకోవాలన్నమాట. నేను ఇలా ఉండాలి అనుకుంటే నా ఇష్టానికే ప్రభు నన్ను వదిలివేస్తారు. అంతేకాని నువ్వు నేను చెప్పినట్టు వినాలి అనే తత్వం కాదు ప్రభువారిది. సో అందుకని ప్రభువుకు తెలిసిన పండు ఆదాము తింటాడని, అవ్వ తీసుకుని తింటుందని ప్రభువుకు తెలిసిన ప్రభువు దాన్ని అబ్జెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, సృష్టిలో ప్రతి మనిషికి దేవుడిచ్చిన అవకాశము స్వతంత్రత. సో ఎంచుకునే అవకాశము మనదే. నేను మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండాలా? చాలామంది అంటారు ఇలా చేయకూడదండి, తప్పు కదా అంటే, నా ఇష్టం అండి అంటారు. సో అంటే ఎవరి ఇష్టమో వారిదే. కానీ ఫైనల్గా దీని గురించిన లెక్క మనం ఏం చేయాలట, దేవునికి అప్పగించుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఏముందండి, దుర్దినములు రాకముందే మనం ఏం చేయాలట, మన హృదయములో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని చెప్తూ ఉన్నారు. సో మన అంశంలోనికి వద్దామండి. మొట్టమొదటిగా మేలు. అసలు మేలు ఎందుకు చేయాలి, మేలంటే ఎందుకు, మేలు గురించి దేవుడు ఇంత వక్కాణించి ఎందుకు చెప్పారు అంటే, దీనికి ఒక జవాబు మనం చూద్దామండి. 3వ యోహాను పత్రిక అండి, ఇందులో 1వ అధ్యాయం ఉంది. మనం ఇందులో 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. చాలండి. ఇక్కడ మేలు గురించి ఏం చెప్తూ ఉన్నారంటే, దేవుని సంబంధులు ఎవరు, అపవాది సంబంధులు ఎవరు అనేది మనం ఎలా గుర్తించవచ్చట. మేలు చేసేవారు, కీడు చేసేవారు. మేలుకి ఆపోజిట్ వర్డ్ ఏంటండి, కీడు. సో ఒక వ్యక్తి మేలు చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటారు, అతను అపవాది సంబంధి. సో రెండవదిగా, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు అని తెలియచేస్తూ ఉన్నారు. సో మేలు కీడు ప్రభు మన ముందర ఉంచినప్పుడు మేలును గురించి మనకి అవగాహన కలిగి ఉండాలన్నమాట. ఏది మేలు, ఏది కీడు, మనం దాన్ని డిఫరెన్షియేట్ చేయగలగాలి, దాన్ని మనం గ్రహించగలగాలి, దాన్ని విభాగించగలగాలి, దాన్ని యొక్క తేడాను మనం గ్రహించగలగాలి. మనం మేలు చేస్తున్నామో మనకే తెలియదు, కీడు చేస్తున్నామో మనకే తెలియదు కదండి. మేలు చెయ్యాలి అని తెలిసినా మనము చెయ్యము. పాపము చేయకుండా ఉండడం ఎంత ముఖ్యమో, మరి మాట్లాడవలసినప్పుడు మాట్లాడకపోవట, చేయవలసిన సహాయం అప్పుడు చేయకపోవట కూడా
పాపం అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుందండి. అందుకని మనం ఎప్పుడు ఎలా ఉండాలి అని ఇదే యోహాను పత్రిక మనం చదువుకున్నాం కదా. ఇందులో 8వ వచనంలో ఒక చక్కని మాట ఉందండి. 8 మనము సత్యమునకు సహాయకులం అవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము. చాలండి. ఎవరు మేలు చేస్తారట? సత్యమునకు సహాయకులము కావాలి. అంటే ఏంటండి? సత్యం ఎక్కడుందో ఆ సత్యానికి మనం ఏం చేయాలట? సహాయకులం అవ్వాలి. అదే మేలు చేసే గుణం. కానీ ఈనాడు మనలో ఎంతమంది సత్యమునకు సహాయకులంగా ఉంటూ ఉన్నామో. సత్యానికి ఆపోజిట్ ఏంటండి? వ్యతిరేక పదం అబద్ధము. సో అబద్ధానికి మనం సహాయకులం అవుతున్నామా? సత్యానికి సహాయకులం అవుతున్నామా? సత్యానికి సహాయకులం అవుతున్నాము అంటే మనము మేలు చేసేవారము. మేలు చేసేవారు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. సత్యమునకు మనము సహాయము చేయటం లేదు అంటే దాని అర్థం ఏంటండి? మనము కీడు చేసేవారము. సో ఇందులోనే మనకి డిఫరెన్షియేషన్ తెలిసిపోతుంది, తేడా తెలిసిపోతుంది. నేను మేలు చేసే వ్యక్తిగా ఉన్నానా? కీడు చేసే వ్యక్తిగా ఉన్నానా? దేవుని సంబంధిగా నేనున్నానా? అపవాది సంబంధిగా ఉన్నానా? ఎవరి మట్టుకు వారమే మరి ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇది మేలు అని నాకు తెలిసిన నేను మేలు చేయకపోతే ఏమొస్తుందట? పాపము కలుగును. సో పాపం వలన వచ్చే జీతము మరణము. సో మనము ఆ మేలు చేయడానికి, మంచి చేయడానికి, అంటే మంచి అంటే ఆ మంచికి కూడా ఒక డెఫినిషన్ ఉంది. ఏంటది? సత్యమునకు సహాయలము. చాలా చక్కగా యోహాను పత్రిక చాలా చిన్ని పత్రికే, కానీ ఈ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు, చాలా విషయాలు ఉంటాయండి. ఇందులో మనం చదువుకున్నాం కదా, మనము సత్యమునకు సహాయులం అగునట్టు అంటే కింద ఏముందండి? జత పని వారు అగునట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము. సత్యమునకు సహాయకులంగా మనం ఉంటున్నామా? సత్యాన్ని అప్లిఫ్ట్ చేస్తూ ఉన్నామా? సత్యమునకు మరి సత్యము బలపడినట్లుగా ఒక మాట మనం మాట్లాడగలుగుతున్నామా? ఒక పని మనం చేయగలుగుతున్నామా? దేన్ని మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం? సత్యాన్ని సపోర్ట్ చేస్తున్నామా? అసత్యాన్ని మనం సపోర్ట్ చేస్తూ ఉన్నామా? మేలు చేసే వారంగా ఉన్నామా? కీడు చేసే వారంగా ఉన్నామా? ఎవరి మట్టుకు వారమే ఆలోచించుకోవాలి. సో మేలు చేసే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సో ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మేలు చేయనిరుగుట, మరి చేయకుండా ఉండుట అనే విషయాన్ని చూస్తున్నాం. ఎవరు ఈ మేలు చేయటం అనేది ఎవరు తెలుసుకోగలరు అనేది కూడా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రికలో ఒక మాట ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును. చాలండి. ఇక్కడ వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు, మేలేంటో కీడేంటో ఎవరు వివేచించగలరండి? విశ్వాసుల్లో అందరూ వివేచించలేరు. అందరికీ వివేచనా శక్తి ఉండదు. ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ రాస్తూ ఉన్నారు, వయస్సు వచ్చిన వారు. సో మనం ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలు మన ప్రయాణం సాగినా మనం ఎంతవరకు వయసు వచ్చిన వారంగా ఉన్నామో ఎవరి మట్టుకు వారమే ప్రశ్న వేసుకుందాం. విశ్వాస జీవితంలో 40 ఏళ్ళు అయిపోతుంది, 50 ఏళ్ళు అయిపోతుంది, 30 ఏళ్ళు అయిపోతుంది, కానీ ఇప్పటికీ మేలేంటో తెలీదు, కీడేంటో తెలీదు. ఎలాగూ దేవునిలో మనం కొనసాగుతున్నామో ఎవ్వరికి ఏమీ కూడా తెలియటం లేదన్నమాట. అంటే మనం ఎలా ఉన్నాం? వయస్సు రాని వారముగా ఉన్నాం. ఏమండి, మరి ఎవరైనా సంవత్సరాలు ఎదుగుతూ ఉంటే మరి వయసు పెరగకుండా ఉంటుందా? వయసు పెరుగుతూనే ఉంటుంది. కానీ వారి యొక్క ఇన్నర్గా ఆత్మీయ జీవితంలో ఎలాంటి మనస్తత్వం అంటే చిన్న పిల్లల
మనస్తత్వం. అందుకే పరమగీతంలో ఉంది, మాకొక చిన్న చెల్లెలు కలదు, ఆమెకు వయసు రాలేదు, వివాహం కావలసినప్పుడు మేము ఏం చేస్తాము అని మరి బాధపడుతున్నట్లుగా వాక్యంలో ఉంది. ఆమెకి ఏం జరిగిందట? చిన్న చెల్లెలు ఉందట. చూద్దామండి ఆ వాక్యం ఒకసారి. పరమగీతము 8వ అధ్యాయం, పేజ్ నెంబర్ 567, 8వ అధ్యాయము 8వ వచనము. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు, వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు. చాలండి. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకానూ వయస్సు రాలేదు, వివాహం వచ్చినప్పుడు మేము ఏం చేస్తాము అంటున్నారనమాట. అంటే ఈ అమ్మాయికి వయస్సు ఎదుగుతుంది కానీ పరిపక్వత లేదు, అంటే శారీరక ఎదుగుదల లేదు. వివాహం చేయాల్సి వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం? ఇప్పుడు సంఘం యొక్క పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. ప్రభువారు త్వరలో రాని ఉన్నారు పెండ్లి కుమార్తెగా. మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపడవలసింది పోయి ఎలా ఉంటున్నాం? వయస్సు పెరుగుతూ ఉంది కానీ మనలో పరిపక్వత లేదు. అందుకే పౌలు గారు అంటున్నారు, ఎవరు ఈ మేలు కీడులు వివేచిస్తారు అంటే వయస్సు వచ్చిన వారే మేలు కీడులను వివేచించే జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారు. జ్ఞానేంద్రియాలంటే ఏంటండి? మనందరికీ తెలుసు. మనకున్న ఇంద్రియాలన్నీ 5 కదా. మనం వినటం, చూడటం, మాట్లాడడం, గ్రహించుకోవడం, ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహములు. సో వీటిని ఏం చేయాలట? అభ్యాసము చేత సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. ఏమండి? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. సాధకం చేయని జ్ఞానేంద్రియాలు కూడా ఉంటాయి. ఎవరికి ఉంటాయి సాధకం చేయబడినవి? వయస్సు వచ్చిన వారికి ఉంటాయి. అంటే ఏం వినాలో ఏం వినకూడదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, దేనికి కోఆపరేట్ చేయాలో దానికి కోఆపరేట్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తుందండి? వయస్సు వచ్చిన వారికి ఏముంటుందట? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. సో మనకి ఆ వివేచన శక్తి రావాలంటే ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి. సో మేలు చేసే వారంగా ఉన్నామా, కీడు చేసే వారంగా ఉన్నామా? అందుకే ఇక్కడ భక్తుడు ఏం తెలియచేస్తున్నారంటే, మేలు చేయనెరిగియు అలాగూ చేయకపోతే పాపము. సో మనం దేవుని విషయాల్లో మేలు చేస్తూ ఉన్నామా అంటే సత్యమునకు సహాయం అవుతున్నామా లేదా మనము టెస్ట్ చేసుకోవాలి. అసలు మనం మేలు చేయనెరిగి ఉండుట అనే విషయము మనకి తెలుస్తూ ఉందా? ఎవరికి తెలుస్తుందని చెప్పుకున్నామండి? వయస్సు వచ్చిన వారికి తెలుస్తూ ఉంది. సో మనం వయస్సు వచ్చిన వారంగా ఉన్నామా, ఇంకా చిన్న బిడ్డలుగా ఉన్నామా? ఎవరి మట్టుకు వారమే పరీక్షించుకుందాం. సో మనం ముందుకు వెళ్దామండి. మనం ఈ యొక్క మేలు కలిగి ఉండే లక్షణాన్ని మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలో కూడా మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. మేలుకు ప్రతిగా కీడు చేయవని ఇంట నుండి కీడు తొలగిపోదు. చాలండి. మేలుకు ప్రతిగా కీడు చేయుట. సో మనం చూచాము, వరుసగా కొన్ని పాయింట్స్ చూస్తూ ఉన్నాం. మరి మేలు అంటే ఏంటో చూచాము. మేలు చేయనిరుగుట ఎవరు తెలుసుకుంటారండి? వయస్సు వచ్చిన వారే, అంటే ఆత్మీయంగా పరిపక్వత కలిగిన వారే మేలు చేయనిరిగి ఉండుట నేర్చుకుంటారు. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారే మేలు చేయ తెలుసుకుంటారు. తరువాత మనం చూసినట్లయితే మేలుకు ప్రతిగా కీడు చేయుట. సో ఇది ఇంకా డేంజర్ అన్నమాట, ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి. మేలుకు ప్రతిగా కీడు చేయుట. సో మనం మేలు చేయుటకు నియమింపబడి ఉన్నాము కానీ కీడు చేయుటకు మనము నియమింపబడలేదు. అందుకే పేతురు పత్రికలో ఏముందండి? ఆశీర్వాదమునకు మీరు వారసులగుటకు పిలువబడితిరి కనుక మీరు ఏం చేయాలండి? కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక
మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సో ఇక్కడ ఏముందంటే మేలుకు ప్రతిగా మేలు చేయాలి, కానీ మేలుకు ప్రతిగా కీడు చెయ్యకూడదు. మేలుకు ప్రతిగా కీడు చేస్తే ఏం జరుగుతుందట? వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. సో ఇవన్నీ చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? చాలా భయం వేస్తుంది కదా. సో మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు వరకు మనం ఎలా ఉన్నామో, మేలు చేసేవారంగా ఉన్నామా? మేలు నెరిగి ఉండటం మనకి తెలుస్తూ ఉందా? లేకపోతే సత్యమునకు సహాయమవుతూ ఉన్నామా? లేకపోతే మనం మేలుకు ప్రతిగా కీడు చేస్తూ ఉన్నామేమో? ఆ కీడు వాని ఇంట నుండి తొలగిపోదు. సో ప్రతి మాట కూడా చాలా మరి భయముతో మనం వీటిని ఆచరించవలసిన వారంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సో మన జీవితంలో ఎలాగూ ఈ మేలు చేయట అనేది మనం ఈ యొక్క అలవాటును పెంపొందించుకోవాలంటే ఇదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. సామెతలు 3:27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. చాలండి. అనేక సార్లు ఇది మనం ప్రాక్టీస్ చేయం. మేలు చేయుట మన చేతనైనప్పుడు ఏం చేయాలట? పొందదగిన వారికి చెయ్యకుండా ఉండకూడదు. అంటే మనం ఖచ్చితంగా మన చేతిలో ఉన్న ఏ హెల్ప్ అయినా ఎదుటి వారికి మనము చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సో మనకు అనేక సార్లు తెలుసు, మనం ఒక మాట మాట్లాడితే ఎదుటి వారికి చాలా సహాయం అవుతుంది కొన్నిసార్లు, కానీ ఆ మాట మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడం కదా. సో ఇవన్నీ కూడా చాలా మరి దేవుడు చాలా కీన్గా మన నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఉన్నతంగా పైకి వెళ్ళాలంటే ఇలాంటి అభ్యాసం మనము కలిగి ఉండాలి. ఏం చేయాలటండి? మేలు చేయుట మన చేతిలో ఉన్నప్పుడు, మనం ఒక మాట చెప్తే అక్కడ ఖచ్చితంగా మేలు కలుగుతుంది అన్నప్పుడు ఏం చేయాలి? మన నోరు విప్పాలి. ఏమండి? మన నోరు విప్పాలి. మనము ఆ విధంగా మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. అలాగూ చేస్తే మనకేం కలుగుతుందంట? అందుకే చివరిగా మనం ఒక మాట చదువుకుందామండి. దీనికి కంక్లూజన్ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అండి. మనము మేలు చేయుట యందు విసుకక యందుము, మనం అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. చాలండి. సో మేలు చేస్తూ ఉన్నప్పుడు అది ఎలాంటిదండి? ఒక విత్తనము లాంటిదనమాట. విత్తనము వేసినప్పుడు మనకేమొస్తుందండి? పంట వస్తుంది. ఎప్పుడు వస్తుంది? తగిన కాలము. అంటే మనం అనుకునే కాలం కాదు, దేవుడు అనుకునే కాలం అన్నమాట. ఆయనకు తగిన కాలం ఉంటుంది. అందుకని పేతురుపత్రికలో ఏముందండి? తగిన కాలమున మిమ్ములను హెచ్చించున్నట్లు. అంటే ఆయన కాలములు, ఆయన సమయాలు మన లైఫ్ టైం కాదు, మన టైం కాదు. ఆయన టైం వేరు, ఆయన ప్రొసీజర్ వేరు. సో ఆయన కాలంలో మనకి పంట ఇస్తూ ఉంటారనమాట. ఏం చేసినప్పుడు? మనము మేలు చేయటయందు విసుగకయుందుము. అనేక సార్లు మేలు చేయడానికి ఏమొస్తుంది? మొట్టమొదటగా విసుగు వస్తుంది. రెండవది ఇక్కడ మనం చూస్తే అలయక, అంటే అలసిపోతూ ఉంటాం. ఎందుకు అలసిపోతూ ఉంటాం? మనకు మేలు చేసిన వారు, మనం మేలు చేసిన వారు మనకు కీడు చేసినప్పుడు ఏమో వస్తుందండి? విసుగు వస్తుంది. అలసిపోతూ ఉంటాం, మేలు చెయ్యకూడదు అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభువారు చెప్పింది ఏంటంటే మనము అలయక మేలు చెయ్యాలి అని. విసుగక మేలు చేసినట్లయితే ఏం చేస్తామట? తగిన కాలమున పంట కోతుము. సో మనం విత్తేది విత్తనమే, కానీ పంట ఎప్పుడు వస్తుందండి? పంట అని దేన్ని అంటారు? ఒక మొక్క వేస్తే దాన్ని పంట అంటారు కదా. ఏం చేయాలి? చాలా విస్తారమైన నేలలో మనం వేసిన విత్తనాల నుండి వచ్చేది పంట. అంటే మనము చిన్నిది చేసిన దేవుడు మనకేమిస్తారట? మనం విత్తేది విత్తనమే, కానీ ప్రభువు మనకిచ్చేది ఏంటండి? పంట దేవుడు మనకి ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి అందుకని వీటితో పాటు ఇంకేం రాస్తున్నారండి? పైన 7వ వచనము, మోసపుకుడి దేవుడు వికరింపబడడు,
మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే చాలు. కోయును. సో దేవుడు వెక్కిరింపబడడు, మనము ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తూ ఉంటాం. అంటే మనం విత్తేది మేలుగా చిన్ని విత్తనమే, కానీ విస్తారమైన పంట దేవుడు మనకి ఇస్తూ ఉంటారు. అయితే కీడు కూడా, మనం చేసే కీడు చిన్నదైనా ఆ కీడు కూడా ఎలా వస్తుందంటండి, పంటలాగే వస్తూ ఉంటుంది. సో మనం వీటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉందాము. మేలు చెప్పుకున్నాము, కీడు చెప్పుకున్నాము. ఇంతవరకు మన గత కాలంలో ఏమన్నా కీడును విత్తామేమో, ఆ కీడు అనే పంట మనము కోయకుండా ప్రభు యొక్క బల్లను మనము సమీపించాలి. ప్రభువును మనం వేడుకోవాలి. ప్రభువా, కీడు అనే విత్తనాలు మేము విత్తి ఉన్నాము, ఆ పంట మాకు రాకుండా చేయండి నాయన అని చెప్తూ మనం ప్రార్థన చేస్తూ ఏం చేయాలండి, మేలు అనే విత్తనాన్ని మనము విత్తేవారంగా ఉండాలి. సో మన జీవితంలో ఆ మేలు చేసే వారంగా ఉండాలి. సో మనం ముగించుకోబోయే ముందు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. సో ఈ దినం మన పాఠం ఏంటండి, మేలు చేయనిరిగియు అలాగూ చేయకుండాట. సో ఇది మనం జీవితంలో ఒక ప్రిన్సిపల్గా, ఒక కీ వర్డ్గా మనకు ముందుకు సాగాలన్నమాట. మేలు చేయుట తెలుసుకోవాలి, దాన్ని మనం చేయాలి. ఏది మేలు ఏది కీడు వివేచించాలి. వివేచించాలంటే ఏం చేయాలండి, ఆత్మీయంగా మనం చిన్నవారంగా ఉంటే ఎదగకుండా ఉన్నట్లయితే మేలేంటో మనకి తెలియదు, కీడేంటో మనకి తెలియదు. ఎవరు తెలుసుకుంటారు మేలు కీడులు? వయస్సు వచ్చిన వారు, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. అందుకే ఏం వినాలో అవే వినాలి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. సో సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారముగా, వయస్సు వచ్చిన వారంగా మనము ఉండాలి. సో ప్రభు త్వరలో రాని ఉన్నారు. అందుకే పరమగీతంలో మనం చదువుకున్నాం కదా, మాకొక చిన్న చెల్లెలు ఉంది, దానికి వయస్సు రాలేదు. సో ప్రభువారు వచ్చే సమయానికి మనకి వయస్సు రాలేదనుకోండి, ఆ పరమ పెండ్లి విందులో మనకి పాలు పంపులు ఉండవు. అది ఇంకా డేంజర్ అయిన పరిస్థితి అనమాట. మనం ఎదురు చూసేదే దానికోసం. మన గోల్ మనం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలండి, పెండ్లి కుమార్తెలుగా మనము సిద్ధపడాలి. సో పెండ్లి కుమార్తెలుగా సిద్ధపడాలంటే ఆత్మీయ పరిపక్వతలోనికి రావాలి. ఆత్మీయ పరిపక్వతలోనే మనకి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఏది మేలు ఏది కీడు. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. సో మేలు అనే దానికి అర్థం ఏం చెప్పుకున్నామండి, సత్యమునకు సహాయులమవ్వాలి. ఎక్కడ సత్యముందో, ఏది సత్యమో దానికి మనం సహాయం అవ్వాలి. సో మరి మేలు చేయటం మన చేతిలో ఉన్నప్పుడు, మన చేతిలో ఒక పని అవుతుంది అంటే మనం ఖచ్చితంగా దాన్ని చేయాలి. చేస్తే ఏం చేస్తాం, ఒక విత్తనాన్ని మనం విత్తుతూ ఉంటాం. ఆ పంట మనకే కాదండి, మన తరువాత తరానికి కూడా ఆ పంట ఉపయోగపడుతుంది. ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయమని, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.